వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మూవీ టాక్స్. ప్రతి యూట్యూబర్కి ట్రైపోడ్ స్టాండ్ అనేది చాలా అవసరం. వాళ్ళు తీసిన వీడియోస్ అనేవి షేక్ అవ్వకుండా ఉండడం కోసం అవి చాలా హెల్ప్ చేస్తాయి. సో మనం ఈరోజు అమెజాన్ బేసిక్ ట్రైపోడ్ స్టాండ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మనకి తక్కువ బడ్జెట్లో దొరికే ట్రైపోడ్ స్టాండ్. ఇదే నేను ఆర్డర్ చేసిన అమెజాన్ బేసిక్ ట్రైపోడ్. దీని కాస్ట్ వచ్చేప్పటికి దీని మీద ఉంది 1815 ఉంది, కానీ నాకు మాత్రం 799కి వచ్చింది. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ని ఒకసారి చూద్దాం మనం. సో ఇది అమెజాన్ ప్యాక్ చేసి ఇలా ఇచ్చాను. దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో లోపల ప్రోడక్ట్ ఉంది. సో ఓకే, ఇందులో ఇక బ్యాగ్లో మనకి ఆ ట్రైపాడ్ అనేది ఉంది. బ్యాగ్ క్వాలిటీకి వచ్చేటప్పటికి చాలా బాగానే ఉంది క్వాలిటీ. సో ఇది మన కావాల్సిన ట్రైపాడ్ మనం ఆర్డర్ చేసింది. ఇంక ఈ బ్యాగ్లో ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. సో ఏం లేదు, దీని అవసరం మనకు ప్రజెంట్ లేదు. సో పక్కన పెడదాం. సో ఇప్పుడు ఈ కవర్ అనేది రిమూవ్ చేస్తాం, ట్రైపోడ్ కవర్. ఓకే, సో ఇది మనకి ట్రైపోడ్ కవర్ ఆఫ్టర్ రిమూవింగ్ కవర్. సో ఈ ట్రైపోడ్కి 3 లెగ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది 4 స్టెప్స్ కింద మనం ఈ హైట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వస్తాడికి ఇక్కడ ఈ స్క్రూ ఒకటి ఉంది కదా. సో దీన్ని లూజ్ చేసి మనం ఒక ఫస్ట్ స్టెప్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు ఈ విధంగా. సో మనం దాన్ని టైటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా తర్వాత వచ్చి 3 లెగ్స్ ఉన్నాయి కదా. సో ప్రతి లెగ్కి ఇలా మనకి 3 స్టెప్స్ కింద డివైడ్ అవుతాయి. ఫస్ట్ స్టెప్కి ఆ క్లాంప్ తీసి మళ్ళీ అలా ఫిట్ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ లెగ్ క్లాంప్ రిమూవ్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ క్లాంప్ ఫిక్స్ చేసుకోవడం. సేమ్ థర్డ్ వన్ కూడా సేమ్ అదే విధంగా మనకి 3 లెగ్స్ కూడా ఆ ఫస్ట్ స్టెప్ అనేది వచ్చింది లెగ్స్కి. చూసారా, హైట్ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ మళ్ళీ అలాగా క్లాంప్ రిమూవ్ చేయడం, మళ్ళీ ఇంక్రీజ్ చేయడం అంతే, క్లాంప్ ఫిట్ చేయడం. సో సేమ్ 3 లెగ్స్ కూడా ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో ఆల్రెడీ మనం ఫస్ట్ స్టెప్ని ఇంక్రీజ్ చేసాం, ఇది సెకండ్ స్టెప్. సేమ్ 3 లెగ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్. క్లాంప్ అనేది రిమూవ్ చేస్తాం, సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుద్ది, మళ్ళీ క్లాంప్ ఫిట్ చేస్తాం. ఇది థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్ అనమాట. సేమ్ ప్రతి లెగ్ కూడా క్లాంప్ రిమూవ్ చేసి హైట్ని ఇంక్రీజ్ చేసి మళ్ళీ క్లాంప్ని ఫిట్ చేస్తాం. సో సేమ్ ఈ లెగ్ కూడా మనం క్లాంప్ని రిమూవ్ చేసి హైట్ చేసాం, తర్వాత క్లాంప్ని టైట్ చేసాం. సో ఇంకా క్లాంప్ టైట్ చేసిన తర్వాత అది ఇంకా హైట్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఇది కంప్లీట్గా హైట్ అనమాట. మోస్ట్లీ 4.5 feet ఉంటుంది ఇది ఈ ట్రైప్. సో ఇది వస్తానికి ఫైనల్ పార్ట్, ఎక్కడైతే మనం కెమెరాని ఫిట్ చేసుకుంటాం ఆ పార్ట్ ఇది అనమాట. సో ఈ స్క్రూని లూజ్ చేసుకోవడం వల్ల మనం ఆ కెమెరా 360 degrees కూడా మనకు రొటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఎక్కడ ఏ పొజిషన్ కావాలో మనం దాన్ని అక్కడ టైట్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రూ వచ్చేటప్పటికి ఈ పైన క్యాంప్ ఉంది కదా, కెమెరా ఫిట్ చేసుకుంది, ఇది మూవ్ అవుతుంది అప్ అండ్ డౌన్. సో ఈ విధంగా మనం గ్రాడ్యువల్గా మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టుకొని మనం టైట్ చేసేసుకుంటాం. ఓకేనా. సో ఇది కూడా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ కోసం అన్నమాట. కెమెరాని మనం ఏ యాంగిల్లో కావస్తే ఆ యాంగిల్లో మూవ్ చేసుకోవడానికి అది యూజ్ అవుద్ది. ఓకేనా. ఈ విధంగా అనమాట. ఈ స్క్రూ ద్వారా 360 degreesలో రొటేట్ అవుతూ ఉంటుంది. అది టైట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లిక్విడ్ లాగా ఉంది చూసారా. ఓకే, ఇది వస్తేప్పటికి మనకి క్యాప్ ఏదైతే కెమెరాకి మనం ఫిట్ చేయాలి, ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ మీద మనం కెమెరాని ఫిట్ చేస్తాం. ఈ పిన్ ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఈ కెమెరా ఉంది కదా, కెనాన్ కెమెరా చూడండి. ఇది నేను యూజ్ చేసే కెమెరా కెనాన్ 700D నేను యూజ్ చేసే కెమెరా. సో దీనికి ఆ క్యాంప్ అనేది ఫిక్స్ చేస్తాను. స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని టైట్ చేయడం వల్ల కెమెరాకి స్క్రూని అటాచ్ చేస్తాను ఈ విధంగా. రైట్. సో ఆ విధంగా క్లాంప్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఆ క్లాంప్ తోటి మనం ఈ స్టాండ్కి అటాచ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయడం వల్ల ఇది అనేది ఆ ప్లేస్లో అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ క్లాంప్ని ఫిట్ చేసేస్తాను టైట్గా. సో ఇప్పుడు మన కెమెరా అనేది రిజిడ్గా ఉందన్నమాట. సో ఫైనల్గా కెమెరా అనేది రెడీ చేసుకున్నాం ఈ విధంగా. సో ఈ స్క్రూ ద్వారా మనకి అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు కావాల్సిన పొజిషన్లో టైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రూ ద్వారా మనకి రొటేషన్ అనమాట 360 degrees మనం రొటేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా అమెజాన్ బేసిక్ ట్రైపోడ్ స్టాండ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.